సాయి గారు, నాసిక్ టీసీఎస్లో కార్పొరేట్ జిహాద్ నిన్నంతా మీడియా అంతా గగ్గోలెత్తింది. సరే, మనం తెలుగు మీడియా మనం గమనించుంటే కనుక మనం సంస్థల పేర్లు లేకపోతే ఎఫెక్టెడ్ వర్గాల పేర్లు, విక్టిమ్ అయిన వాళ్ళ వర్గాల పేర్లు ప్రస్తావన చేయం. బట్ నేషనల్ మీడియాలో అయితే మొత్తం పరిచేశారు. టీసీఎస్లో కార్పొరేట్ జిహాద్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, డీటెయిల్డ్ స్టోరీస్ వచ్చాయి. అక్కడ దాకా ఎలా వెళ్ళింది సార్, నాసిక్ దాకా? అంటే మీరు ఇందాక అన్న దాంట్లో ఏంటంటే మనం ఏం చేస్తామంటే మనము కొన్నిటిని మాత్రమే మనము వాడము. బేసికల్లీ అంటే అన్ని మతాలకు సమానమైన అదే ఇవ్వాలండి మనం. ఇప్పుడు ఒక స్వామీజీ ఎక్కడన్నా ఏదన్నా ఒక ఆశ్రమంలో ఏదైనా తప్పు జరిగిందనుకోండి, స్వామీజీ పుట్టు పూర్వోత్తరాలు మన 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 తెలుగు మీడియా తీయదా? మొత్తం తీస్తుంది, డౌటే లేదు. ఓకే, ఎంతమంది ఆసారాం బాపు గురించి ఎట్లా మాట్లాడలేదు? సో ఎన్నో మాటలు మాట్లాడతాం. బట్ అదే ఇంకొక వర్గానికి సంబంధించి ఏదైనా ఒక చిన్నది వచ్చింది అనుకోండి, నో 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 అది సెక్యులరిజం అంటారు. చిన్నది కాదు, పెద్దది వచ్చిన. ఇది ఏంటంటే ఇది వార్తలాగానే మనం చూడాలంటే వార్తలాగానే నేను చెప్పాలి కూడా కదా, రైట్? సో మహారాష్ట్ర నాసిక్లో ఒక టీసీఎస్కి సంబంధించిన బీపీఓ ఉంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించిన బీపీఓ ఉంది. ఆ బీపీఓలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో, ముంబై నాకా అండ్ దేవ్లాలి. ముంబై నాకా పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి, దేవ్లాలిలో 1 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ అమ్మాయిలు చెప్పినటువంటి ఎఫ్ఐఆర్లో పొందుపరిచినటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ఏంటి అని అంటే 18 నుంచి 20 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు వీళ్ళందరూ బీపీఓలో పనిచేస్తున్నారు. అక్కడ టీమ్ లీడర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, అక్కడ కొంచెం లీడ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారూక్ ఖురేషి, రజా మెహమాన్, తౌసిఫ్ అఖ్తర్, వీళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారు లీడ్స్గా. వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్నారు. ఎవ్రీ 2 సంవత్సరాల నుంచి ఇది జరుగుతోందంట. లైంగికంగా వేధించడము, వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో అవమానకరంగా మాట్లాడడము. అంతేకాదు, వాళ్ళు మీకు ప్రమోషన్ కావాలంటే, మీకు ఇన్సెంటివ్స్ ఎక్కువ రావాలి అని అంటే మీరు ఇవన్నిటిని భరించాలి అని చెప్పేసి వాళ్ళ మీద విపరీతమైనటువంటి పెత్తనం చేయడం. అందులో ఒక రేప్ కేసు కూడా నమోదైంది. ఓకే, ఒక అమ్మాయిని లోబర్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు కొంతమందిని చేశారు, కొంతమంది రేప్ కూడా కేసు నమోదైంది. ఇందులో రేప్ కేసు నమోదైంది, లైంగిక వేధింపుల కేసు నమోదైంది, మతపరమైన హింసకు సంబంధించినటువంటి కేసు కూడా నమోదైంది. మతపరమైన హింస ఏంటి అని అంటే కనుక వీళ్ళందరూ కూడా మొన్న రంజాన్ నెలలో అందరినీ మీరు కూడా నమాజ్ చేయాలని చెప్పేసి వీళ్ళని, హిందూ అమ్మాయిలు వాళ్ళని కూడా ఒత్తిడి చేశారట. ఒత్తిడి చేయడమే కాదు, మీరు అసలు అంటే ఇంకా శివుడి గురించి, గణేశుడి గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి దుర్భాషలాడుతూ చాలా అసభ్య పదజాలంతో మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్లో పొందుపరిచారు ఈ అమ్మాయిలు. అండ్ మేము భరించలేకపోయాము అన్నట్టు. మరి ఇవన్నీ కలిసి మీరు హెచ్ఆర్కి చెప్పొచ్చు కదా, వాళ్ళ హెచ్ఆర్ పాలసీ ఉంటుంది. టాటా లాంటి సంస్థలు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించినటువంటి, టాటా ఈజ్ లైక్ ఎథికల్లీ చాలా గొప్ప సంస్థ, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. అట్లాంటి టాటా సంస్థలు ఇది జరుగుతుంది అని అన్నప్పుడు వీళ్ళు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు కదా అని అంటే కనుక వీళ్ళు ఎస్కలేట్ చేశారు పైకి. హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్, ఆమె పూణే బేస్డ్ ఆమె. నిదా ఖాన్ దీన్ని సప్రెస్ చేస్తూ వచ్చిందంట 2 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఇక్కడ గొడవ ఏంటంటే ఎంప్లాయీస్ విషయంలో లైంగిక వేధింపులు చాలా సంస్థల్లో జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ జరిగినా దాన్ని ఖండించాల్సిందే. ఇక్కడ జరిగిన సమస్య ఏంటంటే ఇక్కడ మతపరమైన అంశం కూడా ఇందులోకి వచ్చింది. మతపరంగా అంటే ఎవరైనా సరే ఎవరు వాళ్ళ దేవుళ్ళని ఆరాధించుకోవడం, పూజించుకోవడంలో తప్పేం లేదు కదా, ఎవరి ఆరాధన వాళ్ళు చేసుకోవచ్చు కదా, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇటువైపు మాత్రం హిందూ దేవీ దేవతల్ని దూషిస్తూ, అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, వాళ్ళను మానసిక హింసకు గురి చేస్తూ, ఎందుకంటే నేను అథారిటీలో ఉన్నాను కాబట్టి నీకు ఉద్యోగం ఉండాలంటే నేను మాట్లాడే మాటలు భరించాల్సిందే, నేను చేసే చేష్టలు భరించాల్సిందే, నేను ఎలా బిహేవ్ చేస్తే అలా ఊరుకోవాల్సిందే అని చెప్పే విధానము విచ్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ అది కాక కన్వర్ట్ చేయడం కోసం, నువ్వు కన్వర్ట్ అవుతావా చస్తావా అని చెప్పేసి అక్కడున్న అబ్బాయిల్ని, పురుషుల్ని కూడా బెదిరించారట. వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు కన్వర్ట్ అవుతావా చస్తావా అన్నట్టుగా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటిని మేము ఎస్కలేట్ చేసే ప్రయత్నం చేశాము, కానీ హెచ్ఆర్ మేనేజర్ స్పందించలేదు, నిదా ఖాన్ స్పందించలేదు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సంబంధించిన స్పోక్స్ పర్సన్ అంటే హైయర్ అఫీషియల్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మాకు ఇదంతా తెలియదు, మా కింద స్థాయిలో జరుగుతున్న విషయాలు ఇప్పుడు మేము ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ అంటే ఈజీగా చూసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని. యాక్చువల్లీ బండి సంజయ్ దీని మీద రెస్పాండ్ అయ్యారు, హోంశాఖ సహాయ మంత్రి. ఆయన కార్పొరేట్ జిహాద్ అనే మాట
మాట్లాడారు. అండ్ ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా మంది ఉన్నారు ఈ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడైనా సరే ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం చూడాలి అని చెప్పి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, క్రైమ్ ఈజ్ క్రైమ్, నో డౌట్ అబౌట్ ఇట్. క్రైమ్కి కొన్ని యాంగిల్స్ జోడించబడతాయి, అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా ఆలోచిస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక సూసైడ్ చేసుకున్నారు 2 పిల్లలు, ఎక్కడో బంగ్లా మీద నుంచి దూకి చనిపోయారు. మీరు గుర్తుందా? ఆడపిల్లలు వాళ్ళు చనిపోతే వాళ్ళు అందులో రాసింది ఏంటి, కొరియా పట్ల ప్రేమ ఉంది వాళ్ళకి. వాళ్ళ సూసైడ్ ఈ మధ్య మరి చాలా మంది పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు కదా, చాలా మంది ఒత్తిడిని తట్టుకోలేక చనిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా అని అనడానికి లేదు. దాని అన్నింటినీ జనరలైజ్ చేయలేం. సో కొన్నిటిని దట్స్ వాట్ ఐ మీన్ టు సే, ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ మానసిక స్థితిని జనరలైజ్ చేయవచ్చు గాక, బట్ అట్ ద సేమ్ టైం మోటివ్స్, ఏ అంశాలతోటి వాళ్ళు సూసైడ్కి అటెంప్ట్ చేస్తున్నారు, ఏ అంశాల వల్ల వాళ్ళు వేధింపబడుతున్నారు అనే విషయాల్ని మనం అర్థం చేసుకోకుండా జనరలైజ్ చేయడం వల్ల సమస్యలు వస్తాయి. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొరియా మీద ప్రేమతోటి, అంటే కొరియా మీద ఇష్టంతో వాళ్ళు ఏదో వీడియో గేమ్స్ ఆడతారు, కొరియన్ దాని ఏమంటారు, కొరియన్ యాప్స్ని వాడడం వల్ల దానికి ఎక్కువ ఆకర్షితులైపోవడము, తద్వారా ఇట్లాంటివి జరగడము. ఇప్పుడు కొన్ని కాలేజెస్లో ఉంటాయి, కాలేజెస్లో ప్రెషర్ కుక్కర్లుగా మారిపోయినాయి కాలేజ్లు. ఓకే, ఆ పర్టికులర్ కాలేజ్లో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని మన యాక్ట్ ఉండాలి. ఇప్పుడు కూడా జరుగుతుంది ఇదే. టాటా అనేక సంస్థలు ఐటీ కంపెనీస్లో పనిచేసిన వాళ్ళకి నిజంగా చాలా మంచి గైడ్ లైన్స్ ఉంటాయి. ఇందులో ఇంకొక ప్రమాదం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇస్లామిక్ ఇన్వాల్వ్మెంట్, ఇట్ ఈస్ ఆల్సో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇందులో వచ్చినాయి కొన్ని. రీసెంట్గా చూస్తే ఎల్జీబీటీక్యూ ని పర్మిట్ చేయడము, వోక్ కల్చర్ని ఎక్కువగా తీసుకురావడము. ఇప్పుడు మొన్ననే నా వైఫ్ కూడా ఐటీలో పనిచేస్తుంది యాక్చువల్లీ. వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమే చెప్తున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మధ్య కాలంలో అయితే మీ హస్బెండ్ ఏం చేస్తాడు, మీ వైఫ్ ఏం చేస్తుంది అని మీ కొలీగ్ని ప్రశ్నించకూడదు. ఎఫ్ఏక్యూ ఉంది. ఏంటంటే వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ అని అడగాలంట. హస్బెండ్ వైఫ్ కూడా వాడొద్దు, స్పౌజ్ అనేవాళ్ళు. హస్బెండ్ వైఫ్కి ఒక ప్రత్యామ్నాయ పదం స్పౌజ్ వచ్చింది. ఇప్పుడు స్పౌజ్ కూడా అక్కర్లేదు, పార్ట్నర్ అనాలంట. అంటే ఏంటంటే స్పౌజ్ అంటే అట్లీస్ట్ పెళ్లి చేసుకున్నవాడు, భార్యనో భర్తనో పెళ్లి అయినవాడు కదా. స్పౌజ్ అని కూడా వాడకూడదు, పార్ట్నర్. లివింగ్ రిలేషన్లో ఉండొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం గే లాగా ఉండొచ్చు, లేకపోతే లెస్బియన్స్ కావచ్చు, ఓకే, స్వలింగ సంపర్కులు కావచ్చు. సో అందుకే ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లల మీద అప్పుడప్పుడే కాలేజ్ అయిపోయి ఏదో ఒక మంచి ఉద్యోగంలో కెరీర్ సంపాదించుకుంటామని వెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ ఏమవుతాయంటే తెలియదు. ఇప్పుడు ఉద్యోగాలు దొరకట్లేదు. కేసులో ఏం చేశారండి ఫర్దర్ గా? ఇప్పుడు సిట్ విచారణకు ఆదేశించారు. సిట్ 12 మంది సభ్యుల సిట్ బృందం విచారణకు తీసుకుంది. వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. దీని మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి ఆల్రెడీ, కేసు విచారణ జరుగుతోంది. వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అండ్ నీదా ఖాన్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు, హెచ్ఆర్ మేనేజర్ ని. అండ్ మిగతా వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. అండ్ దీంట్లో ఇంకా ఎంతమంది, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ వీల్ చేశారు కంప్లైంట్ చేయకుండా ఎంతమంది వర్క్ మానేసి వెళ్ళిపోయారో తెలియదు. క్వైట్ పాసిబుల్ అది. సో బీపీఓలు అన్నీ ఎలా ఉంటాయంటే, నేను కూడా ఇంజనీరింగ్ చదివే టైంలో బీపీఓలో పనిచేశానండి. అది ఎట్లా ఉంటుందంటే చాలా తక్కువ శాలరీ ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, కాల్ సెంటర్ లాంటిది. అక్కడ ఉండే వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు, అరుస్తూ ఉంటారు, టీమ్ లీడర్లు విపరీతంగా. అది ఒక రకంగా చెప్పాలంటే అంటే ఈ ఇంటర్మీడియట్, ఇంజనీరింగు, డిగ్రీ ఇట్లా చదివి వెంటనే వచ్చిన వాళ్ళు, ఏదో ఉద్యోగం చేస్తూ నేను చదువుకోవాలనుకునే వాళ్ళు, ఉద్యోగం చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకునే వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళను టార్గెట్గా చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఒక మనిషి, 2 మనిషి, వీళ్ళకి ఇంకోటి ఏంటంటే జాబ్ ప్రొటెక్షన్ ఇట్లాంటివి కూడా ఒక్కసారి ఉండవు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ఒక 6 నెలలు, సంవత్సరం వరకు వాళ్ళు ట్రైనీస్గా జాయిన్ అవుతారు. ట్రైనీస్గా జాయిన్ అయిన తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి ఏ క్షణమైనా ఏ రీజన్తోనైనా తీసేయచ్చు యాజ్ పర్ హెచ్ఆర్ పాలసీ ప్రకారంగా. అట్లాంటప్పుడు సకమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆన్ దిస్. ఇది ఒక దగ్గర ఎక్కడైనా విక్టిమ్స్ కి ప్రొటెక్షన్ ఇచ్చారు, వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ బయటకు రాలేదు చూసుకున్నారు. బట్ ఇది పొలిటిసైజ్ అయిన తర్వాత ఈవెన్ ఎస్ గురుమూర్తి గారి దగ్గర నుంచి ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్లో ఉండే ఛానల్స్ అన్నీ కూడా దీని మీద స్పందించడంతో ఇప్పుడు ఈ ఇష్యూ చాలా సీరియస్ అయింది. ఇది ఇంకెటు దారి తీస్తుందో తెలియదు. ఎక్కడైనా సరే ఉద్యోగం లాగానే ఉండాలి, కెరీరే. బట్ మన మతానికి సంబంధించినటువంటి అంశాలు దాంట్లోకి వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.